క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థిస్తే అనేక అద్భుతాలు జరుగుతాయని అందరికీ తెలుసు. ప్రార్థిస్తే ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుందని అందరికీ తెలుసు. కానీ ప్రార్థించలేకపోతూ ఉంటాము. ప్రార్థించి అనేక అద్భుతాలు పొందుకున్న వారి సాక్ష్యాలు విని నేను కూడా ప్రార్థిస్తాను అని తీర్మానం తీసుకొని మరలా కొద్ది రోజులకే చల్లారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. రోమపత్రికలో 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో కలిగే గొప్ప అపజయానికి మన ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఇహలోకంలో మనం ఏదైతే అపజయాలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ గల కారణం, ముఖ్య కారణం మనం ప్రార్థన సరిగ్గా చేయకపోవడమే. మన ప్రార్థన లేమే, మన ప్రార్థనలో అపజయమే అన్నిటి అపజయానికి కారణం. ఈరోజు మీరు అన్ని విషయాల్లో ఓడిపోతున్నారా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలు కనబడుతున్నాయా? అనారోగ్యం వెంబడి అనారోగ్యం, అప్పుల వెంబడి అప్పులు, ఆర్థిక ఇబ్బంది వెంబడి ఆర్థిక ఇబ్బంది, అసమాధానం వెంబడి అసమాధానం, అపజయం వెంబడి అపజయం, అవమానాలు వెంబడి అవమానాలు, ఒత్తిడి వెంబడి ఒత్తిడి, ప్రతిదీ అన్నీ ఒక కుప్పగా సమస్యలన్నీ వచ్చి పడినట్లు అనిపిస్తుందా? ఎటు చూసిన అపజయాలు, ఏది తలపెట్టిన అపజయం, ఏది పని చేద్దామన్నా అవన్నీ విఫలమైపోతున్నాయా? అయితే దానికి మూల కారణం ఏంటో తెలుసా? మన ప్రార్థనహీనత. మనం సరిగ్గా ప్రార్థన చేయకపోవడం, మనం ప్రార్థనలో ఓడిపోవడమే అన్నిటి ఓటములకు గల కారణం. మనం ప్రార్థన జీవితం పట్ల సరి అయిన శ్రద్ధ లేకుండా జీవించినట్లయితే వెంటనే మనకు శ్రమలు, శోధనలు ఏమీ రావు. కానీ తరువాత నెమ్మదిగా అవి శ్రమలు, శోధనలు, సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. కానీ ఒకేసారిగా మనం ఊహించినంత శ్రమలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్లయితే. మన ప్రార్థన నిర్లక్ష్యత కూడా వెంటనే మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయము, వెంటనే వదిలేయము. నెమ్మదిగా ఒక విషయం ఏ రీతిగానైతే స్లోగా పాయిజన్ అయ్యి బాడీని, ఆ తర్వాత ఆ మనిషి చనిపోతాడు. అలాగే ప్రార్థనాహీనత అనేది నెమ్మదిగా మనలో పాకుతుంది. ఈరోజు ఒక్కరోజు చేసుకోకపోతే ఏమవుతుందిలే, ఈ కొద్ది సమయం దేవునితో గడపకపోతే ఏమవుతుందిలే, ఈరోజు నాకు సరిగ్గా ఆరోగ్యం బాగోలేదు కదా, నేను గడపనులే, ఈ కొద్ది సమయం నేను ఫోన్తో ఉంటాను, ఈ కొద్ది సమయం ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు భక్తేనా, కొద్ది సమయం నేను సంతోషిస్తాను, కొద్ది సమయం నేను వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడతాను, లేకపోతే ఇది చూస్తాను, అది చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను. ఇలా మనల్ని ఆత్మదేవుడు ప్రేరేపించినప్పుడు, ఆయన ఆత్మస్వరాన్ని మనం అణిచిపెట్టినప్పుడు అలా స్టార్ట్ అవుతుంది. దేవుడు ప్రార్థించమని ప్రేరేపించినప్పుడు ప్రార్థించకుండా దాన్ని అణిచిపెట్టినప్పుడు మన ప్రార్థన నిర్లక్ష్యత స్టార్ట్ అవుతుంది, మన ప్రార్థనహీనత స్టార్ట్ అవుతుంది. మనం ప్రార్థనలో అప్పుడు ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా అలా ప్రార్థనహీనత అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒకప్పుడు మీరు బహు గొప్పగా ప్రార్థించి ఇప్పుడు ప్రార్థనలో తగ్గిపోయినట్టు మీకు అనిపిస్తుందా? ప్రార్థనలో ఇప్పుడు ఎదగాలని ఎంత ప్రయత్నించినా ఎదగలేని స్థితిలో మీరున్నారా? నిజానికి ఒక మాట వాస్తవం ఏంటంటే, ఒకప్పుడు ప్రార్థనలో బహుగా ఉండి, ఒకప్పుడు దేవునికి సమీపముగా ఉండి ఒకసారి పడిపోయాము అంటే మరలా ఆ సహవాసాన్ని పొందుకోవడం చాలా కష్టమవుతుంది. ఈరోజు ఒకవేళ మీరు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఒక చిన్న సూచన, సలహా మీకు ఇస్తాను. ఆ పడిపోయిన స్థితి నుండి మీరు ఎదగాలని ఆశపడుతున్నట్లయితే, నిజంగా డెస్పరేట్ ఉన్నట్లయితే, ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మొదటి ప్రేమకు తిరిగిరా, నీవు తిరిగి రాని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. చావనయున్న ఆ మిగిలియున్న వాటిని బలపరుచుకో అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏమంటాం? అయ్యా నన్ను బలపరచు, అయ్యా నన్ను స్థిరపరచు, అయ్యా నాకు సహాయం చేయి అంటూ ఉంటాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటే సిద్ధపరుస్తాడంట. ఆ వెండిలోని మస్ట్ ఏంటి? మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి. మొదటగా మన పాపాన్ని మనతోనే పెట్టుకొని, ఆ పాపం దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి కూడా అది పట్టుకొని వెళ్తే ఎలా మనం ఎదగలుగుతాం? ఎలా దేవుడు మనల్ని స్థిరపరచగలుగుతాడు? చావనే ఉన్న వాటిని మనం బలపరుచుకోవాలంట. మొదటి ప్రేమకు మనం తిరిగి రావాలంట. మొదటగా మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు దేవుడు. మొదట మనం ముందడుగు వేస్తే ఆయన మన కొరకు 10 అడుగులు వేస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ మీరు
ఒకప్పుడు బహుగా ప్రార్థించి ఇప్పుడు పడిపోయి ఎదగాలని ఆశపడుతూ ఎదగలేకపోతున్నట్లయితే, అయ్యో! నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు, నేను ఎదగడానికి ఎవరైనా నాకు కొన్ని సలహాలిస్తే బాగుండు, నాకు కొన్ని మాటలు, సూచనలు చెప్తే బాగుండు, ఈ పడియున్న స్థితి నుండి నేను లేవాలని ఆశపడుతున్నాను, ఈ గుంట నుండి నాకెవరైనా పైకి లేవడానికి సహాయం చేస్తే బాగుండు అని ఆశతో ఎదురు చూస్తున్నారా? ఎవరి కొరకైనా కనిపెడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఒక మాట. ఒకవేళ మీరు పడిపోయి వారం రోజులు అవుతున్నట్లయితే, మీరు మరో నెల రోజులు కంటిన్యూస్‌గా ప్రార్థిస్తే తప్పకుండా మీ స్థితిని పొందుకుంటారు. ఒకవేళ మీరు పడిపోయి నెల రోజులు అవుతున్నట్లయితే, మీరు కనీసం కొన్ని నెలలైనా ప్రార్థిస్తే కన్సిస్టెన్స్‌గా కంటిన్యూస్‌గా దేవుని సన్నిధిలో సమయానికి ప్రార్థిస్తూ, ఆయనను వేడుకుంటూ, గోజాడుతూ, ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనలో గడుపుతూ, ఎడతెగక ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, చదువుతూ, నెమరు వేసుకుంటూ, ఆయన వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే మరలా మన మొదటి స్థితి కంటే ఇంకా ఎక్కువగా ఎదగగలుగుతాం. ఒకవేళ మీరు పడిపోయి సంవత్సరం అవుతున్నట్లయితే కొన్ని సంవత్సరాల టైం పట్టొచ్చు. ఒకవేళ మీరు పడిపోయి అనేక సంవత్సరాలు అవుతున్నట్లయితే మీరు మరలా లేచి ఎదగడానికి అనేక సంవత్సరాలు పట్టొచ్చు. అయితే మీరు తప్పకుండా పైకి లేస్తారు. ఎలాగో తెలుసా? ఇలా చేసినట్లయితే మీరు లేస్తారు. మరో సూచన కూడా ఉంది. మరో సలహా కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం తీసుకోవాలి. అయ్యా, నేను లేవాలని ఆశపడుతున్నాను, కానీ నేను లేవలేకపోతున్నాను. నేను నీకు సమీపంగా బ్రతకాలి, నేను సంతోషపెట్టాలని నేను ఆశపడుతున్నాను, కానీ ఈ యొక్క ప్రార్థన హీనత వల్ల నేను దిగజారిపోయాను, భ్రష్ట స్థితిలో ఉన్నాను, నిన్ను దుఃఖపెట్టి ఉన్నాను. కానీ నేను మరలా నిన్ను సంతోషపెట్టే స్థాయికి, ఆ మొదటి ప్రేమకు నేను తిరిగి రావాలని ఆశపడుతున్నాను. నేను మొదట్లో ఎంత ప్రేమించానో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమించాలని, సమీపంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. కానీ నా భక్తి సరిపోవట్లేదయ్యా, నా శక్తి సరిపోవట్లేదయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు నాలో నుండి ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మొరపెడతారు అని, నా బలహీనతను చూచి నాకు సహాయము చేస్తారు అని నీ వాక్యం సెలవిస్తుంది కదా, నాకు సహాయం చేయరా అని మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే ఆయన సహాయాన్ని మనం పొందుకుంటాం. ఇలా మనం ఈ 2 పద్ధతుల ద్వారా పడిపోయిన స్థితి నుండి మరలా మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు సహకరిస్తాయి, ఉపయోగపడతాయి. కానీ మనం అన్నీ బాగున్నప్పుడు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాము. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు దేవుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే శ్రమలు, శోధనలు, వ్యాధులు, నొప్పి, వేదన, అవమానాలు, కృంగుదల, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంకా చుట్టుపక్కల ఉన్నవారు నిందించడం, బాధ పెట్టడం ఇలాంటివి ఎదురైనప్పుడు మాత్రం అప్పుడు ప్రార్థనా జీవితాన్ని మరింతగా మనం కోరుకుంటూ ఉంటాము. అలా కాకుండా మన ప్రార్థన జీవితం, మన సహవాసం ఆయనతో ఎడతెగక ఉండాలి. హల్లెలూయా! ఆయనతో ఏకరీతిగా ఉండాలి. ఆయన నిన్న నేడు నిరంతరం మారకుండా మనలను ప్రేమిస్తున్నాడు. ఏ రోజు మనలను విడిచిపెట్టలేదు కదా, ఏ రోజు మనపై ఆయన ప్రేమ తక్కువ కాలేదంట. మనం సరిగ్గా ప్రార్థించట్లేము అని ఆయన ఒక్క సెకండ్ మనలను మర్చిపోతే, ఒక్క సెకండ్ మనలను విడిచిపెడితే మనం ఏమైపోతామో కదా. కాబట్టి ఒకవేళ ఈరోజు మీరు ప్రార్థనలో ఎదగాలి, ఒకప్పుడు నేను బహుగా ప్రార్థించి ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నాను అని మీరు గ్రహిస్తున్నట్లయితే, ఎదగాలని డెస్పరేట్ హార్ట్ మీకు ఉన్నట్లయితే దేవుని ప్రేమను తలపోసుకోండి. ఒకప్పుడు దేవుడు ఏ రీతిగా మనలను ప్రేమించాడు, ఏ రీతిగా లేవనెత్తాడు, ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగా మనకు సహాయం చేశాడు, ఆయన ఎంతగా ఏ స్థితి నుండి ప్రేమించి లేపాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వెంటనే మన హృదయం కదులుతుంది. కఠినమైపోయిన స్థితిలో ఉన్నారా? హృదయము కఠినంగా ఉందా? ప్రార్థించడానికి మనసు లేదా? ప్రార్థించడానికి పదాలు నోట్లో నుండి రావట్లేదా? అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకోండి, దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవా, నా జీవితంలోనికి రండయ్యా. ఆయన వాక్యం సెలవిస్తుంది హెస్కేల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉంటుంది, 36వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆయన రాతి కుండకు ప్రతిగా మాంసపు కుండని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మనసునిస్తాను, నా ఆత్మను, నా కట్టడలను గైకొనడానికి నూతనముగా నీలో నేను ఉంచుతాను, నీపై కుమ్మరిస్తాను అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలను ఒక వాగ్దానాలుగా తీసుకొని ఎత్తిపట్టి, అయ్యా, నీ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నా కుటుంబాన్ని కట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ఈరోజు మీ కుటుంబం ప్రార్థనహీనతతో బాధపడుతుందా? ప్రార్థనహీనత వలన పొందుకునే ఆ గొప్ప నష్టం ఎదుర్కొంటూ ఉన్నారా? అయితే ఈరోజు మీరే ఆ ఒక్క వ్యక్తిగా నిలబడాలి. అయ్యా, నా కుటుంబం ఈ రీతిగా ఉండడానికి వీల్లేదు, నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబం లేవనెత్తబడాలి, నా కుటుంబంలో ఎవ్వరూ ప్రార్థనహీనులుగా ఉండకూడదు, ఆ బండ సందులో నన్ను నిలబెట్టయ్యా, నా కుటుంబం నీతో ఐక్యపరచబడడానికి నన్ను ఆ బండ సందులో నిలబెట్టయ్యా అని మనం ఎందుకు ప్రార్థించకూడదు?
కుటుంబంలో ఒక్కరు నిలబడ్డా చాలు, ఆ కుటుంబం అంతా కట్టబడుతుంది. యోబు ఒక్కడు నిలబడ్డాడు. యోబు ఒక్కడు చేశాడు ప్రార్థన. తన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడంట. నా ఒక్కరి ప్రార్థనను బట్టి మన కుటుంబం రక్షించబడుతుంది. నూతన నిబంధనలో మనం అనేక చోట్ల చూస్తాం. భార్య ప్రేమను బట్టి, భార్య నడవడికను బట్టి, ప్రవర్తనను బట్టి తన భర్తను రక్షించుకుంటుందంట. సేమ్ యాజ్ భర్త కూడా అంతే. అలాగే ఒక్కరిని బట్టి కుటుంబం అంతా రక్షించబడుతుంది. అయితే ఈరోజు మీ బిడ్డలు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ ప్రార్థనహీనులుగా ఉన్నట్లయితే, వారు ప్రార్థనలు ఎదగాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే, కుటుంబం అంతా కూడా దేవునికి సమీపంగా బ్రతకాలని మీరు ఆశపడుతున్నట్లయితే, అయ్యా ఆ బండ సందులో నన్ను నిలబెట్టయ్యా, నా జీవితాన్ని మరలా వెలిగించయ్యా, నా కుటుంబాన్ని మరలా వెలిగించయ్యా, నా కుటుంబం ప్రార్థించే కుటుంబముగా ఉండాలయ్యా అని మనం ఒకరం లేచి నిలబడదాం. దేవుడు మన ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థిస్తూ ఆయనకు సమీపంగా బ్రతుకుతూ ఆయనను సంతోషపెడదాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.